అక్కరకు రాని విద్య. బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంతకాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగిపోతున్నాయని తోచగానే ఏదో ఒక పట్టణం పోయి అక్కడ మర్యాదస్తుడిగా జీవించసాగాడు. ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగతనాలు చేయగలడు, కానీ తోడు దొంగ ఉండడం అపాయం. అందుకని అతడు తోడు కోసం ప్రయత్నించలేదు. ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొమ్మరి ఆటలు జరిగాయి. అందరిలోకి ఒక కుర్రవాడు బాలాజీకి నచ్చాడు. ఎత్తు నుంచి దూకడంలో కానీ, మొగ్గలు వేయడంలో కానీ వాడి లాఘవం చాలా గొప్పది. కుర్రాడు కూడా అందంగా ఉన్నాడు. బాలాజీ వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తాను మళ్ళీ 4 కాలాల పాటు దొంగతనం కొనసాగించవచ్చునని అనుకున్నాడు. కుర్రాడు పెళ్లికి మామ ఇంట ఉండిపోవడానికి ఒప్పుకున్నాడు. ఒకనాటి రాత్రి బాలాజీ తన అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి, "ఈ ప్రహరీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరు" అన్నాడు. "అలా దూకడం సాధ్యమా మామా? దొమ్మరిగడలు నాటాలి, మా నాన్న డప్పు వాయించాలి, పొలికేకలు ఈలలు వినపడాలి. ఏమీ లేకుండా నేను గోడ దూకడం అసంభవం" అని అన్నాడు.